రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో పెద్దలు దైవ సేవకులకు కూడిన సంఘ పిల్లలకు ఈ వాక్యాన్ని యూట్యూబ్లో వింటున్న వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు ఇప్పటి వరకు చక్కని పాటలు ఆరాధన మనం చేసుకోవడానికి ప్రభు చక్కటి కృప మనకు చూపించారు. ఆయనకు మనం ఏమిచ్చుకున్నారో దాన్ని తీర్చుకోలేం. ఇక ప్రాముఖ్యమైనటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యంలో చాలామంది, అందరూ కాదు కానీ కొంతమంది మట్టలాదివారం, పామ్ సండే అని అంటారనమాట. ఈరోజు మట్టలాదివారం అంటే మీ అందరికి అర్థమైందో లేదో, చాలామంది ఈత మట్టలు పట్టుకుని మందిరంలోకి వస్తూ ఉంటారు, ఊరంతా తిరుగుతూ ఉంటారు ఈత మట్టలు పట్టుకుని. హోసన్నా జయము, దావీదు కుమారునికి జయము అని చెబుతూ దేవుని స్తుతిస్తూ ఉంటారన్నమాట. ఈరోజు మట్టలాదివారం. ఈ మట్టలాదివారం బైబిల్లో ఉందా అని అంటే బైబిల్లో మాత్రం లేదండి. చేయమని చెప్పారా అని అంటే చేయమని మాత్రం చెప్పలేదండి. కానీ ప్రపంచ క్రైస్తవ్యంలో చాలామంది ఎక్కువగా ఈ పండుగను ఆచరిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఈ మట్టలాదివారం నాడు మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వాక్యాన్ని నేను మీకు తెలియజేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మట్టలాదివారం అనేది భస్మ బుధవారం ప్రారంభమయ్యి శ్రమ దినాలు వస్తాయి చాలామందికి. ఆఖరి వారం అంటే ఈస్టర్కి ముందు ఆదివారాన్ని మట్టలాదివారంగా ప్రకటించుకుంటారన్నమాట. వివరణ మీకు తెలియజేస్తాను అంతే. మనం చేయాలని కానీ చేయమని కానీ నేను చెప్పట్లేదు, దీని అర్థాన్ని మనం తెలుసుకుందాం. గుడ్ ఫ్రైడేకి ముందు వారం ఆదివారం మట్టలాదివారాన్ని జరుపుకుంటూ ఉంటారు. అసలు ఇది ఎందుకు చేస్తారు? ఇది బైబిల్లో దేన్ని బట్టి ఈరోజు క్రైస్తవ్యంలోకి ఇది వచ్చింది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని దేవుని ఉన్నతమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకములోనికి తల్లి మరియ గర్భము ద్వారా ఒక మానవ జన్మని ఎత్తారు. ఆయన మానవునిగా వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో బ్రతికారు యేసుక్రీస్తు ప్రభుల వారు. 30వ సంవత్సరం నుండి సువార్త ప్రయాణాన్ని బాప్తిస్మ ద్వారా ప్రయాణించారు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన అనేక పర్యాయములు యెరూషలేములో ఉన్నారు, యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఈ సమయంలో ఈ మట్టలాదివారం యొక్క సందర్భములో బైబిల్లో రాయబడిన విషయాన్ని మీకు చెప్తున్నాను. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టం. ఆయన యెరూషలేముకు ఎందుకు వెళ్ళబోతూ ఉన్నారు ఈరోజు అనంటే, మనుష్యుల చేతికి అప్పగింపబడ్డానికి, ప్రధాన యాజకుల చేతికి అప్పగింపబడ్డానికి మనుష్య కుమారుడు వెళ్ళబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినటువంటి సందర్భం, గడియ నెరవేర్చబడేటువంటి సమయం ఆసన్నమైనది. అందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేముకు వెళ్ళేటప్పుడు ఆనాటి ప్రజలు ఆ సందర్భములో ఎలా ఈ యొక్క ఉత్సవాన్ని జరిపారు, ఎలా ఈ పండగ అని అనను కానీ ఎలా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపారో వాక్యానుసారంగా మనం విందాం. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహం యేసు యెరూషలేముకు వచ్చిచున్నాడని విని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పండుగకు వచ్చినటువంటి జన సమూహము యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు వచ్చుచున్నారని విని. ఏ పండుగకు వచ్చిన జన సమూహమో తెలుసా? మొదటి వచనం 12వ అధ్యాయంలో పస్కా పండుగలో 6వ దినము నాడు, 6 దినాలకు ముందే యేసుక్రీస్తు ప్రభువారు బేతనియకు వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? బేతనియకు వచ్చారు. పస్కా పండుగకు యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేముకు వెళ్ళడానికి ప్రయాణం చేస్తున్నారు. 6 దినాల ముందే బేతనీలో ఉన్నారన్నమాట. ఆయన ఈ బేతనీలో ఆయన ఉండి యెరూషలేముకు వెళ్ళదలిచినప్పుడు యెరూషలేములో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారంట యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు వస్తూ ఉన్నారని విన్నారు. విని ఏం చేస్తూ ఉన్నారు? ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి. ఏ మట్టలు పట్టుకున్నారంటండి? ఖర్జూరపు మట్టలు. ఇప్పుడు మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. తరువాత
యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి? బేతనియ నుండి. ఇంతకుముందు ఎన్నోసార్లు యెరూషలేముకు వెళ్ళారు, కానీ ఇప్పుడు ఎందుకు యెరూషలేముకు వెళ్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారంటే, ఆయన వచ్చినటువంటి పని తుదముట్టించడానికి ఆఖరి గడియలోనికి వెళ్తూ ఉన్నారు. ఆయన ఆఖరిగా యెరూషలేములోకి అడుగు పెడుతూ ఉన్నారు. ఆయన బేతనియ నుండి యెరూషలేముకు వెళ్తున్న ప్రయాణం ఇది. చదువు తల్లి. యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన 12 మందిలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న ఒక గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న గాడిద పిల్లయు మీకు కనబడును. మార్కు గారు రాసిన సువార్త 11వ అధ్యాయం మొదటి వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న చదువు తల్లి అను గ్రామమునకు వచ్చి ఆయన తన శిష్యుల ఇద్దరిని చూచి. లోకరాసిన సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. లోకరాసిన సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. ఈ 4 సందర్భాల్లో రాయబడిన మాట చెప్తున్నారు. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందుకు సాగిపోయాను. చదువు తల్లి. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న చదువు తల్లి గ్రామములకు సమీపంగా వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి, అంటే ఈ 4 సందర్భాల్లో కూడా మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు ఈ సందర్భాన్ని రాశారు. 4 విషయాల్ని, ఒకే విషయాన్ని 4 సందర్భాలు రాసుకొచ్చారు. ఏమిటి అని అంటే, బేతనియ నుండి పస్కా పండుగకు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు వెళ్తున్నారు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చిన కొన్ని కారణాలు, ఒక కారణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చారు. కొన్ని కారణాలు, ఒక కారణం ఇది. పస్కా బలి పశువు గురించి మనం పాత నిబంధన గ్రంథంలో విన్నాం. పస్కా బలి పశువు. పస్కా పండగలో వాళ్ళు ఒక బలి అర్పిస్తారు, బలి పశువు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు బలి పశువుగా ఈ లోకానికి వచ్చారు. అన్నాడు కదా బాప్తిస్మిచ్చి యోహాను, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ దేవుని గొర్రె పిల్లగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారు పండగలోనే, పస్కా పండగలోనే ఒక గొర్రె పిల్లగా, వదకు తేబడిన గొర్రె పిల్లగా బలి అవ్వడానికి పండగకు వెళుతున్నాడు ఆయన. ప్రియులారా, ఆయన ఎందుకు పండగకు వెళుతున్నాడో తెలుసు? యెరూషలేముకి బలి అవ్వడానికి, పస్కా బలి పశువుగా, లేఖనముల నెరవేర్పు అన్నమాట. వెళుతూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు. వెళ్ళేటప్పుడు 2 శిష్యులు, 12 మందిలో 2 శిష్యులు పిలిచి, మీరు ఎదురుగా ఉన్న ఒక గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే మీకు కట్టబడి ఉన్న ఒక గాడిదయు దాని పిల్లయు మీకు కనబడతాయి. ఆ గాడిదను, గాడిద పిల్లను విప్పి తీసుకురండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే అది ప్రభువునకు కావలసి ఉన్నదని మీరు వారితో చెప్పుడి, వారు వెంటనే మీతో వాటిని పంపుతారు అని రాయబడింది. మార్కులు ఏమని రాయబడింది అంటే, ఎప్పుడు ఎవ్వరు ఎక్కని గాడిద పిల్ల అని రాయబడింది. ఎప్పుడు ఎవ్వరు ఎక్కని గాడిద పిల్ల అంటే గాడిదను, గాడిద పిల్లను విప్పి తీసుకొస్తా ఉన్నారు. ఈ గాడిద పిల్లను ఎక్కడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధపడ్డారు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో సందర్భాల్లో యెరూషలేముకు నడుచుకుంటా వెళ్ళారు. కానీ ఈ సమయంలో ఎందుకు గాడిదని ఎక్కబోతున్నారు ఆయన? ఇప్పుడు గాడిదని ఎందుకు ఎక్కాలి? గుర్రాలు కూడా ఉన్నాయి కదా కాలంలో, గుర్రం ఎక్కొచ్చు కదా ఈయన. గుర్రాన్ని ఎక్కకుండా గాడిదనే ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కారు? అసలు గాడిదనే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఎన్నుకున్నారు? దానిని విప్పమని ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించగలిగితే, ఆయన సర్వ సృష్టిని చూచుచున్న దేవుడని మనం చెప్పుకుంటాం కదా. ఎక్కడో ఊరిలో, ఎక్కడో ఇంటిలో కట్టబడిన గాడిదను కూడా ఆయన చూశాడండి. ఎక్కడుండి? బేతనియ యెరూషలేము సమీపంలో ఉండి ఎక్కడో కట్టబడిన గాడిదను ఎక్కడ చూస్తున్నాడంటే, ఆయన అన్నిటిని చూడగలిగిన దేవుడు అనేది మనం ఇక్కడ గమనించగలం.
ఆయనకి కనుమరుగై ఉన్నది ఏది కూడా లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించగలం. ఇంకో సందర్భంలో అంటాడు కదా, నతనయేలు నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను, అంటే ఆయన అన్నీ చూడగలిగిన వాడు. ఆయనకి కనుమరుగైంది ఏది కూడా, ఎక్కడ ఏది జరుగుతుందో అన్నీ ఆయనకు బాగా, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో, ఎవరి హృదయంలో ఏదుందో, ఎవరి హృదయంలో ఏం తలస్తున్నారో కూడా ఆయన బయటకు చెప్పిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కదా ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియనిది అంటూ కనుమరుగైనదంటూ ఏది కూడా లేదు. ప్రియులారా, ఈ గాడిదని ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నుకున్నారు అని అంటే, ఇప్పుడు మనం పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళి చూడాలి. ఎందుకోనంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వస్తారని, ఈ లోకములో బలవుతారని, ఈయన ఈ లోకానికి రాకముందే ఎందరో ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారు. ఎందరో ప్రవక్తలు ఈయన గురించి ప్రవచనాలు చెప్పుకుంటా వచ్చారు. వారిలో ఒక ప్రవచనం ఈ రోజు నెరవేర్పు అన్నమాట. ఆ రోజు సందర్భాల్లో ఏమిటి ఆ ప్రవచనం అంటే, జకర్యా గారు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం ఈ సందర్భాన్ని బట్టి. ప్రియమైన దేవుని పిల్లలారా, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. ఎవరు యెరూషలేము నివాసులు, ఎవరు ఈ సియోను నివాసులు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలములో ఉన్న యెరూషలేము యోధా ప్రజలు. వీళ్ళతో అప్పట్లోనే క్రీస్తుకు పూర్వమే జకర్యా గారి ద్వారా దేవుడు రాయిస్తున్న మాట ఏంటో తెలుసా? మీరు సంతోషంగా ఉండండి. ఇప్పటి వరకు మీరు దుఃఖములో ఉన్నారు, ఇప్పటి వరకు మీరు చీకటిలో ఉన్నారు, ఇప్పటి వరకు మీరు పాపములో ఉన్నారు, ఇప్పటి వరకు మీరు పాపముకు బందీసులుగా, పాపానికి బానిసలుగా మారిపోయారు. ఇక మీరు సంతోషంగా ఉండండి, ఇక మీరు ఆనందంగా ఉండండి. ఎందుకో తెలుసా? నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎప్పటి ప్రవచనం? క్రీస్తుకు పూర్వమే జకర్యా గారి ద్వారా దేవుడు రాయిస్తున్నటువంటి ప్రవచనం అండి ఇది. ఈ ప్రవచనము నెరవేర్పే ఈ మత్తయి గారి 21వ అధ్యాయములో, మార్కు గారి 11వ అధ్యాయములో, లూకా గారి 19వ అధ్యాయములో, యోహాను గారు 12వ అధ్యాయములో అదే మాటను యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడో జకర్యా గారు రాసిన మాట అండి ఇది. నీ రాజు ఎవరండి? ఈయన అందరూ చెప్పాలి. ఈయన ఎవరో? మనం ఆరాధిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో? రాజు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పుట్టబోతున్నప్పుడే ఒక మాట యెషయా 9:6లో, యాలయనగా మనకు శిశువు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఏ భారం ఉంటుంది? రాజ్యభారం ఉంటుంది. మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో, మన ప్రభువైన తండ్రి ఆయనకు దావీదు సింహాసనాన్ని ఇవ్వబోతున్నాడు. 2:2 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎవరంటండి? యూదుల రాజు. ఎవరిని అడుగుతున్నారు వచ్చి? జ్ఞానులు హేరోదు రాజుని అడుగుతూ ఉన్నారు. ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? విచిత్రం ఏంటంటే, యూదులకు రాజు నేనే కదా, మళ్ళీ ఇంకొక ఆయన పుట్టడం ఏంటి? ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రాజుగా ఈ లోకంలో పుట్టాడు. ఎలా పుట్టాడమ్మా? రాజుగా పుట్టాడు ఆయన. లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనం. లూకా సువార్త 1:32. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన తండ్రి అయిన దేవుడు దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ప్రైజ్ ది లార్డ్. ఎవరి సింహాసనాన్ని? అందుకే బైబిల్లో రాయబడింది దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. గుడ్డివాడు అన్నాడు కదా, దావీదు కుమారుడా మమ్మను కరుణింపమని ఎందుకు కేకలు వేస్తావు? ఈయన దావీదు చిగురిన, దావీదు సింహాసనాన్ని నిలబెట్టడానికి వచ్చిన వాడిన. బైబిల్లో రాయబడిన మాటలు ప్రవచనాలు ఉన్నాయి కదా, దావీదు నీ సింహాసనం తరతరాలు ఉంటుంది, నీ కుటుంబం నుంచి ఒకడు నీ సింహాసనం లేవనెత్తబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరో కాదు, దావీదు చిగురైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన దావీదు సింహాసనాన్ని అధిష్ఠించడానికి రాజుగా ఈ లోకానికి వచ్చారండి. ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అడిగారు కదా పిలాతు యేసుక్రీస్తు ప్రభుని, అయ్యా నువ్వు రాజు అని యూదులు అంటున్నారు,
నువ్వంట రాజునని చెప్పుకుంటున్నావని ఈ యూదులు అంటున్నారు, నువ్వు రాజువేనా అని అడిగాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? అవును, నీవన్నట్టే. ప్రైజ్ ద లార్డ్. నీవన్నట్టే నేను. ఈయన దేనికి రాజు? ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు ఏర్పాటు చేసుకున్న సింహాసనాలకి రాజు కాదండి. ఈయన తరతరాలు ఉండే పరలోకములో ఉన్న సింహాసనానికి రాజు ఈయన. ప్రైజ్ ద లార్డ్. ఈ సింహాసనానికి తరతరాలు రాజుగా ఉండడానికి ఆయన నియమింపబడ్డాడు. ఎందుకో తెలుసా? ప్రకటనలో రాయబడింది, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును. ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా ఈ లోకములోనికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజుగా వచ్చాడు. ఆయన సింహాసనం ఈ లోక సంబంధమైనది కాదండి. ఈ లోకములో సింహాసనాన్ని ఎక్కడానికో, ఈ లోకంలో కిరీటాన్ని పెట్టుకోవడానికి ఆయన రాలా. రాజు ఎవరండి ఆయన? దేనికి? పరలోకానికి. ప్రైజ్ ద లార్డ్. దేనికి రాజు? యేసుక్రీస్తు ప్రభువారు. పరలోకానికి కింగ్ అయిన, రాజులకు రాజు అయిన, ఈ భూలోకాన్ని పరిపాలించిన ప్రతి రాజు ఒక రోజున ఒక రాజు ముందు నిలబడాలి. ఆ రాజే నువ్వు నేను ఆరాధిస్తున్న రారాజు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ రాజు ఎదుట ప్రతి రాజు నిలబడే రోజు ఒక రాజు రాబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాజు ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. నీ రాజు అని చెప్పాడు జకర్యా. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారిని ముందుగానే రాజుగా ప్రకటించాడు దేవుడు. ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ నీ రాజు నీతిపరుడు. ఎవరంటండి? నీ రాజు నీతిపరుడు. ఏమండి? ఈయన రాజు అయి ఉండి ఏమెక్కెళ్తున్నాడండి? చెప్పాలి, ఏమెక్కెళ్తున్నాడండి? గాడిదనెక్కి వెళ్తున్నాడండి. రాజు అయి ఉండి. యోధ ఇస్కరియోతు కిరీటం తీసుకొచ్చి పెట్టేయడానికి రెడీగా ఉంటున్నాడు ఎప్పుడు చూసినా యేసుక్రీస్తు ప్రభు వారికి. అవునా కదా? నువ్వంటే చాలు కిరీటం పెట్టేసి రాజుని చేద్దాం అనుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుని. ఎందుకన్నా తెలుసా? ఆయన అన్నాడు, బాబు నేను ఈ లోకానికి, ఈ మనుషులకి, ఈ ప్రభుత్వాలకు రాజుగా ఉండడానికి నేను రాలేదయ్యా. రాజుగా వచ్చిన ఆ దేవుడు గాడిదని ఎక్కుతున్నాడండి. ఎంత దీనత్వం కదండి అయింది, ఎంత తగ్గింపో కదండి అయింది. నీతిపరుడు. ఎవరంటండి? నీతి న్యాయం కలిగిన వాడు ఈ రాజు. ఈ రాజు దగ్గర పక్షపాతం లేదు. ఈ రాజు దగ్గర వర్గభేదం లేదు. ఈ రాజు దగ్గర కులభేదం లేదు. ఈ రాజు అందరినీ సమానంగా చూసే నీతి న్యాయములు కలిగిన రాజు అండి. అవునండి. పాపులు ఈయనను ముట్టుకుంటుంటే, సుంకర్లు ఈయనను ముట్టుకుంటుంటే, పనికిమాలినోడు వచ్చి ఈయన ముట్టుకుంటుంటే, రాజు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మన సీఎం గారు, మన పిఎం గారు, ప్రధానమంత్రి గారు ఎవరన్నా వీళ్ళు ముట్టుకుంటారు అసలు? వాళ్ళు ముట్టుకొనిస్తారు అసలు? వాళ్ళని ముట్టుకునేవారు. కానీ ఈ రాజు తనని ఎంత దౌర్భాగ్యులు, కుష్టి రోగులు. ఎవరండి? కుష్టి రోగులు, పనికి మాలోళ్ళు, ఎందుకు ఉపయోగంలో వచ్చి ముట్టుకుంటున్నా కానీ ఒక్క మాట కూడా, ఇంకో మాట చెప్పనా, ఈయనే కుష్టి రోగులను కూడా ముట్టుకున్నాడండి. చేతితో ముట్టుకున్నాడు. అంత నీతి న్యాయములు కలిగిన వాడండి ఈ రాజు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ లోక రాజులకి ఆయనకి తేడా మీకు కనబడుతుందా? ఈ లోకంలో ఉన్న రాజులు ఆ రాజు ముందు దేనికి పనికిరారు. అంత న్యాయం కలిగిన వాడు, సమానత్వం కలిగిన వాడు మన రాజు. అందరినీ ఒకేలాగా తనకు ప్రార్థన చేయవారందరి ఎడల, అంటే అందరినీ ఒకేలా చూసే దేవుడు, అందరినీ ఒకేలా ప్రేమించే దేవుడు. ఆయన ఒక్కరి కోసమే సిలువలో బలి అవ్వడానికి రాలేదండి. ఆయన యూదుల కోసమే సిలువలో బలి అవ్వడానికి రాలేదండి. ఆయన తన ప్రజలు ఎవరు? మనమందరము ఆయన మేపే గొర్రెలము, మనమందరము ఆయన పిల్లలము. మనందరి కోసం విమోచన క్రయధనముగా ఈ లోకానికి వచ్చినటువంటి రాజు యేసుక్రీస్తు ప్రభుల వారు. నీతి న్యాయం కలిగిన వాడు. ఏం కలిగిన వాడమ్మా? అవునండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో ఏం రాయబడిందో తెలుసా? ఈయన పవిత్రుడును, చదువు తల్లి, 7:26 కింద మాట, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక. ప్రైజ్ ద లార్డ్. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, కల్మషమే లేని మహారాజు యేసుక్రీస్తు ప్రభు. కల్మషమే లేదండి. అందరినీ ఒకేలా చూస్తాడు. నీతి న్యాయం కలిగిన వాడు. ఏం కలిగిన వాడమ్మా? నీతి న్యాయం కలిగిన వాడు. రాజు అంటాడు, ఈయన సిలువకు అప్పగించారు కదా, ఆ రాజు యేసుక్రీస్తు ప్రభుని అడుగుతాడు,
కనుక్కుంటాడు, అసలు నువ్వు చేసిన తప్పేంటి అని అన్నీ అడుగుతాడు. అడిగితే ఆయన మౌనిగా ఉన్నాడు కదా, బయటకు వచ్చి ఆ ప్రజలతో ఏం చెప్పాడు తెలుసా? యోహాను గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. యోహాను గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 38వ వచనం. అందుకు పిలాతు వచ్చి, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట, ప్రైజ్ ద లార్డ్ అన్ని కనుక్కున్నాడు. బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు? 19వ అధ్యాయం 4వ వచనం. పిలాతు ఏం చెప్తున్నాడు ఇప్పుడు? అందుకు పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. ప్రైజ్ ద లార్డ్. ఏం కనబడలేదు? ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. దోషం అంటే తప్పు. ఇంత తప్పు కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో ఆనాటి కాలంలో ఉన్న ఏ మానవుడు కనుగొనలేకపోయాడు. అసలు నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపింపగలడు? ఆయనలో ఏ పాపము కూడా, నీతిమంతుడు, న్యాయము కలిగిన వాడు, ఎంత తప్పు కూడా ఆయన జీవితంలో లేనే. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుని తప్పు పడదామని ఎంతో మంది మేధావులు, ఎంతో మంది గొప్పవారు ప్రయత్నం చేసి విఫలమైపోయారండి. ఏ ఒక్కరూ కూడా ఆయనలో తప్పుని కనుగొనలేకపోయారండి. చాలా మంది అంటున్నారు ఈ రోజుల్లో, బైబిల్లో అన్ని తప్పులే ఉన్నాయి. లోతు తన కుమార్తెలతో వ్యభిచారం చేశాడు. ఇంకా బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి. సొంత మామగారు కోడలతో వ్యభిచారం చేశాడు యోధ. ఇలా బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి అని అంటున్నారు చాలా మంది. మాట చెప్పనా, బైబిల్లో తప్పులు ఉన్నాయని చెప్తున్నారు కానీ యేసుక్రీస్తులో తప్పు ఉందని ఎవరైనా చెప్పగలిగారా? అసలు బైబిల్లో తప్పు ఎందుకు ఉందో చెప్పనా? ఇక్కడ ఎందుకు తప్పు గురించి రాశాడు అంటే, తప్పు రాయబడిందంటే ఇక్కడ తప్పు చేశాడు దేవుడు అని కాదు. ఇక్కడ ఆనాటి కాలంలో మనుషులు తప్పులు చేశారు అని దేవుడు రాయించాడు, మన కళ్ళకి అర్థం కావడానికి, మనకు బుద్ధి రావడానికి. తప్పు చేసిన వాడిని ఏ ఒక్కనే కూడా దేవుడు వదల్ల, భక్తుల్ని కూడా, దావీదును కూడా సహించాల దేవుడు. అవునా? ఒక మాట చెప్పనా, ఈ బైబిల్ గ్రంథంలో మనుషులు తప్పులు చేశారు కానీ దేవుడు ఎప్పుడు ఏ తప్పు చేయలే. కానీ లోకంలో ఉన్న చాలా మంది దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు, వారి వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో తప్పులు ఉన్నాయండి. కానీ యేసుక్రీస్తు ప్రభులు ఎంత తప్పుని ఎవ్వరూ కూడా కనుగొనలేదు. పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మనుషులు చంపిన వాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసిన వాళ్ళు ఉన్నారు, సొంత కుమార్తెలు చేసుకున్న దేవుళ్ళు ఉన్నారు, సొంత వాళ్ళని చెరిపిన దేవుళ్ళు ఉన్నారు, మనుషులు చంపిన దేవుళ్ళు ఉన్నారు. కానీ మనిషి కోసం చచ్చిపోయిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరూ కూడా లేరండి. నీతి న్యాయం కలిగిన దేవుడు అండి. ఎంత తప్పు కూడా ఆయనలో ఎవరు కూడా పట్టుకోలేదండి. బైబిల్ రాస్తాడు, మొదటి పేతురు పత్రికలో 2:22లో అంటాడు కదా ఆయన గురించి రాస్తూ, మొదటి పేతురు 2:22, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. రాజు, నీకు మాట చెప్తా వినండి, మనం కోర్టుకి వెళ్ళామనుకోండి, స్టేషన్కి వెళ్ళామనుకోండి, పోలీసు వాళ్ళు మన మాట చూసి ఊరికే కనిపెట్టేస్తారు. తెలుసా మీకు? మనం దొంగతనం చేసామో లేదో ఊరికే కనిపెట్టేస్తారు వాళ్ళు. మన బిహేవియర్ చూసి, మన మాట విధానాన్ని చూసి, మనం ఎలాంటి వాళ్ళో ఊరికే చెప్పేస్తారు పోలీసులు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎవరి ముందు నిలబడ్డాడు? పిలాతు ముందు నిలబడ్డాడు, రాజు ముందు నిలబడ్డాడు. టాలీ చేయడు మనిషిని. ఎలాంటోడు, మాట విధానం ఎలా ఉందో, నడవడికి ఎలా ఉందో, పద్ధతి ఎలా ఉందో కనిపెట్టడా? సైనికులు కనిపెట్టరా? ఎంతమంది కనిపెట్టినను గాని అస్సలు ఆయన యందు ఏ దోషం కూడా ఎవరికి, ఆఖరికి ఆయన పొడిచినోడు కూడా ఏమన్నాడు తెలుసా? లోక 23:47లో, లోక 23:47 ఆఖరికి ఆయన పొడిచినోడు కూడా ఏమన్నాడు చదవండి. శతాధిపతి జరిగిన దాన్ని చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు. ప్రైజ్ ద లార్డ్. ఈ మనుష్యుడు నిజముగా, అదండి నిజమైన దేవుడు మన రక్షకుడు.
ఈయన నిజముగా నీతిమంతుడు, ఈయనలో ఏ దోషము, ఏ కపటము, ఏ కల్మషము లేని ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎంత గొప్ప దేవుని దగ్గరికి మనం వచ్చాం. ఆయన రాజు, ఆయన నీతి న్యాయం కలిగిన వాడు. ఆయన ఎవరో తెలుసా? రక్షణ దయచేసే ముక్తిదాత. ఎవరండి? 3వ పైన చదవండి. ఎక్కడ? జకర్యా గ్రంథం. నీ రాజు నీతిపరుడును, రక్షణ ఏం గలవాడండి? రక్షణ గలవాడు. లోక 2:11 రాయబడిన మాట ఏంటో తెలుసా? లోక 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. రక్షకుడిన ఎవరండి? ఏ రక్షకుడు? ఏ రక్షకుడు అండి? మనుషులను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చిన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. మనుషులు చేస్తున్న పాపముల నుండి విడిపించడానికి వచ్చిన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. బంధింపబడిపోయిన వారిని విడిపించడానికి వచ్చిన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారండి. ఆ రక్షకుడు అండి ఆయన. ఎవరండి? ఇప్పుడు గాడిద కట్టబడింది. ఏమైందండి? గాడిద ఏమైంది? ఎక్కడ? మీ ఇంటికాడ, మా ఇంటికాడ? ఎక్కడ? యెరూషలేములో ముందున్న ఒక గ్రామం. అవునండి. ఒక ఇంటి వాకిట కట్టబడింది గాడిద, గాడిద పిల్ల. ఇప్పుడు ఆ గాడిదను విడిపించాడు. ఏమన్నాడు చెప్పనా? తన శిష్యులతో, ఇద్దరితో, మీరు వెళ్ళి ఆ గాడిదని విప్పి అన్నాడు. అంటే అంతకు ముందు వరకు ఆ గాడిద ఏమయ్యిందో తెలుసా? కట్టబడి ఉంది. కట్టబడి ఉన్న గాడిదకు ఏం కలిగింది? విడుదల కలిగింది. అక్కడ ఒక మాట రాయబడింది, ఆ గాడిదను ఎప్పుడు ఎవ్వరును ఎక్కలేదు అని రాయబడింది. కట్టబడిన గాడిదను యేసయ్య అంటున్నాడు, విప్పి తీసుకురండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే అది నాకు కావాలని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నాకు కావాలని చెప్పండి. ఆ కట్టబడిన గాడిదకు సూచనగా ఎవరున్నారు తెలుసా? నువ్వు, నేనే. ఒకప్పుడు ఈ లోకంలో కట్టబడ్డం పాపంలో. పాపం మనల్ని సంఖ్యలేసి బంధించేసింది. గ్యారాస్యంలో ప్రాంతంలో దెయ్యాలు పట్టినోని ఎలా అయితే సంఖ్యలతో కట్టి సమాధుల్లో పడేశారో, పాపం మన ఆత్మీయతను, పాపం మన శరీరాన్ని, పాపం మన దేహాన్ని పట్టి పీడిస్తూ ఉంటే ఈ పట్టబడిన మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన సేవకులను పంపించాడు. తన సేవకులను పంపించాడు. భారతదేశానికి తోమాను పంపించాడు. వెళ్ళు, కట్టబడిన వారిని విడిపించాలి. ప్రపంచ దేశాలకు వెళ్ళండి, కట్టబడిన వారిని విడిపించండి. వారి బంధకాలను పెంచండి, బంధింపబడిన వారిని విడిపించండి. ప్రైజ్ ది లార్డ్. ఏ రోజన్నా ఏ ఊరైనా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారా? యేసుక్రీస్తు ప్రభువారు సేవకులు వచ్చారా? చెప్పండి. ఏ దేశానికైనా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి సువార్త చెప్పారా? యేసుక్రీస్తు ప్రభువారు సేవకులు వెళ్ళి సువార్త చెప్పారా? అందుకే సువార్త ప్రకటించు వాని పాదములు ఎంతో సుందరములు. దేవుని సేవకుల పాదములు ఎంతో సుందరములు. దేవుని సేవ చేయవారు ఎంతో ధన్యులు. దేవుని యొక్క పని చేయ బిడ్డలు ఎంతో ధన్యులు. దైవజనుడు అంటే ఈ రోజున చాలా మందికి చులకన, లోకువ, ఏదో మనలాంటి మావులు మనిషే కదా అని ఏలాకోలం చులకం చేసి మాట్లాడడం. ఎరా తమ్ముడా, ఎరా అన్నయ్య, ఎరా బామర్ది, ఏమంటే బావగారు, ఏమంటే అన్నయ్య గారు. సేవకుడిని కూడా వావి వరసలు పెట్టుకుని పిలుచుకున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. సేవకుని సేవకుడిగా గుర్తించలేకపోతుంది ఈనాటి సమాజం అండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సేవకులకి ఇచ్చినటువంటి ధన్యత ఏంటో తెలుసా? మీరు ఏ ఇంటినైతే అడుగు పెట్టి ఏ ఇంటినైతే దీవిస్తారో ఆ ఇల్లు దీవించబడుతుంది. ఆ ఇల్లు ఒకవేళ అయోగ్యమైనదైతే మీ ఆశీర్వాదం మీకే తిరిగి వచ్చేస్తుంది. వెళ్ళండి, మీ పాద ధూళి దులిపొచ్చేయండి, అంతే. నేను చూసుకుంటా దాని సంగతి. ఇంకా ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోలేదా? ఎవరైనా మీ మాట వినలేదా? చెప్పి వచ్చేటప్పుడు మీ పాద ధూళి దులిపిరండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటానన్నాడు యేసయ్య. తన సేవకులకి ఇచ్చిన భాగ్యం అండి అది. సేవకుడు చిన్నోడా, సేవకుడు పెద్దోడా, సేవకుడు చదువుకున్నోడా, సేవకుడు సూట్ వేసినోడా, సేవకుడు కారులో తిరిగేవాడా, సేవకుడి బిల్డింగ్ ఉందా, ఇది కాదు చూడాల్సింది. మా ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు భక్తిపరుడు అని చూసింది. ఎవరా అమ్మాయి? గనురాలు. మా ఇంటికి వచ్చే సేవకుడు ఎవరో తెలుసా? ఒక భక్తిపరుడు. ఆయన నా కొరకు ప్రార్థన చేస్తాడు. ఆయన ఒక నీతిమంతుడు. ఆ సేవకుడు కల్లా కపటం లేని వ్యక్తి. ఆ సేవకుడు ఎవరినైనా పలకరిస్తారు, ఎవరితోనైనా. భారతదేశానికి ఎంతో మంది మిషనరీలను యేసుక్రీస్తు ప్రభువారు పంపారు. వాళ్ళ రాబట్టే
ఈరోజు ఈ భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరో మనకి తెలిసిందండి. ఆయన గొప్పతనం ఏంటో మనకు తెలిసిందండి. ఈరోజు నువ్వు నేను చదువుతున్న ఈ బైబుల్ గ్రీకు హెబ్రీ భాషలో రాయబడే బైబుల్ అండి. ఇది మనకి ఎవరికి గ్రీకు రాదు, హెబ్రీ రాదండి. ఇలాంటి బైబుల్ని మన కోసం తెలుగు నేర్చుకుని కష్టపడి మిషనరీలు తెలుగు నేర్చుకునండి బైబుల్ని తెలుగులో రాశారండి. ఎంత కష్టపడ్డారో తెలుసా మీకు? ఎంత ప్రయాసపడ్డారో తెలుసా? ఎవరి మాట ద్వారా వచ్చారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి మాట ద్వారా సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి యేసుక్రీస్తు మాటను పట్టుకుని వచ్చారండి, కట్టబడిన వాళ్ళని విడిపించడానికి. ఒకప్పుడు మీరు త్రాగుడులో, పాపములో, వ్యభిచారములో, లోకములో ఏమండి విగ్రహారాధన జీవితంలో పట్టబడి విడిపింపబడలేక విడిపించే నాదుడు లేక ఏడ్చాడు మీరు. ఒకప్పుడు మీ దగ్గరికి దైవజనుని పంపించాడు. ఆ గాడిద నాకు కావాలి, నాకు కావాలి. నువ్వు యేసయ్యకు కావాలి. నువ్వు యేసయ్యకు కావాలని అనాది కాల సంకల్పంలోనే నిన్ను చూసిన నా దేవుడు ఈ గ్రామానికి సేవకుని పంపాడు. నువ్వు యేసయ్యకు కావాలి. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పాప బంధకాల్లో ఉన్నా, ఏ స్థితిలో మునిగిపోయినా, ఎలాంటి ఉద్దేశములు కలిగిన వ్యక్తివైనా, నువ్వు నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, అందము లేకపోయినా నువ్వు యేసయ్యకు కావాలి. యేసయ్య నిన్ను ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నిన్ను ప్రేమించాడు యేసయ్య. నీ కులాన్ని చూసి ప్రేమించలా, నీ అందాన్ని చూసి ప్రేమించలా, నీ ఎత్తును చూసి ప్రేమించలా, నీ డబ్బుని చూసి ప్రేమించలా. నీ ఉన్న స్థితిలో యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించాయో. ఈ తగ్గినవారిగూడెం గ్రామంలో నా పిల్లలు నన్ను తెలుసుకోలేకపోతూ ఉన్నారు, నా పిల్లలు నేను విడిపించాలి, వాళ్ళ పాప బంధకాలు నేను తెంచాలని ఒక సేవకుని నీ కొరకు యేసయ్య పంపించాడు. నీ పాప బంధకాల నుండి నేను విడిపించి ఈరోజు నీకు రక్షణను యేసయ్య ఇచ్చాడు. నీకు ఆయన విలువ తెలుస్తుందా? నీకు ఆయన విలువ తెలుస్తుందా? నువ్వెక్కడో కట్టబడిన స్థితిలో ఉన్న నిన్ను విడిపించాడండి, తీసుకొచ్చాడండి. అసలు గాడిదని ఎందుకు అనుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా? రాజు గుర్రం ఎక్కి వెళ్ళాలి కదా. నేను చెప్పాను గుర్రం ఎక్కి రాజు. ఈ రాజు ఎవరో తెలుసా? దీనుడు. ఎవరండి ఈ రాజు? దీనుడు. నేను సాత్వికుడను, దేన మనసు కలిగాడు. ఈ రాజు ఎవరో తెలుసా? దీనుడండి, సాత్వికుడండి. ఆయన దూషించబడి బదులు దూషించలేదు, కొట్టబడి తిరిగి ఏ దూషణ చేయలేదు. సాత్వికుడు మన రాజు, మనం నమ్మిన మన దేవుడు దీనుడండి. ఎంత తగ్గించుకున్నవాడో తెలుసా? ఆయన ఆకాశములో సింహాసనం మీద కూర్చోవలసిన ఆ దేవాతి దేవుడు, పరలోకాన్ని పరిపాలించే ఆ దేవాతి దేవుడు ఒక మానవుడిగా తన్ను తానే రిక్తునిగా చేసుకునే లోకానికి వచ్చాడండి. అంత దీనుడండి నువ్వు నేను ఆరాధిస్తున్న యేసయ్య. దీనుడిగా ఈ లోకానికి వచ్చినాడు ఆయన. అంత దీనత్వం, సాత్వికత. కానీ నమ్ముకున్న మనలో ఉందా? పొగరం, గర్వం, అహంకారం, కోపం, క్రోధం ఎప్పటికీ నీలో లేవా? నిన్ను గనక 2-3 సార్లు ఇసిగిస్తే పేతురు గారు లాగా, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా, అయితే నా మందను మేపు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అది నీకే తెలియను ప్రభువా. ఏమైపోయాడు చూసారండి? 2 సార్లు అడిగేపాటికి ఇసుకొచ్చేసిందండి. పేతురు గారికి కొంచెం హడావుడు ఎక్కువ, ఆయనకి ఊరికే కోప్పడిపోయే మనిషి ఆయన. తర్వాత సంవత్సరాల్లో తన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసుకున్నాడు. కొంతమంది ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుని కోపం అండి, ముక్కు మీదే ఉంటుంది. కోపం, క్రోధం. ఎవడన్నా మనం దూషిస్తే బదులు దూషించకుండా నోరు ఆగిద్దాం మనకు అసలు? వాళ్ళు ఒక మాట అంటే దానికి తడమకుండా 3 మాటలు 4 మాటలు అంటేనే మన పేరు నిలబడదు కదా అంతా. లేకపోతే నిలబడద్దా? మన ఇంటి పేరు నిలబడద్దా? అరే వాళ్ళు ఏంటనుకున్నా, వాళ్ళతో పెట్టుకుంటే ఎలాగుండా తెలుసా? అమ్మ బాబోయ్ వాళ్ళతో పెట్టుకోకూడదు అనుకోవాలి కదా. మనల్ని చూసి వాళ్ళు 2 మాటలు అనేప్పుడు 100 మాటలు అనేసాను ఎవడు మంజోలిక రాడు. ఎవరినమ్మా? నీ రాజు దీనుడు, నీ రాజు సాత్వికుడు, నీ దేవుడు తన్ను తాను తగ్గించుకున్నవాడు. ఉందా నీలో? ఎప్పటికీ కోపం. బైబిల్ చెప్పాడు, పురుషులు పవిత్రమైన చేతులెత్తి కోపము లేని వారే ప్రార్థన చేయాలి. ఏ చేతులెత్తి? కోపము లేని వారే. అంటే స్త్రీలు కోపం ఉండొచ్చానా? స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడినట్లుగా ప్రభువుకి మీరు లోబడండి.
కోపాన్ని మానాలి, క్రోధాన్ని మానాలి, అహంకారాన్ని విడిచిపెట్టాలి, గర్వాన్ని విడిచిపెట్టాలి. దేవుని పిల్లలైనా ఏ పిల్లలైనా గర్వంగా ఉంటే ఎవరినైనా తొక్కేస్తాడు దేవుడు, ఊరుకోడు అసలు. ఆయన నేను క్రైస్తవురాల్ని, నేను దేవుని బిడ్డని అని గర్వంగా మనం ప్రవర్తిస్తే ఆయన దృష్టిలో ఎవరైనా ఒక్కటే ప్రియమైన దేవుని పిల్లలారా, గాడిదని విప్పి తీసుకొస్తున్నారండి. తీసుకొస్తుంటే ఒలీవల కొండ దగ్గరకు వచ్చాడు ఆయన. ఒలీవల కొండ దగ్గరకు వచ్చినప్పుడు, ముగిస్తున్నాను వినండి మాటలు. ఒలీవల అనబడిన కొండ దగ్గరకు వచ్చాడు. అది యెరూషలేముకు తూర్పు తట్టున ఉందన్నమాట. ఆ కొండ దిగి యెరూషలేములోకి రావాలి. యెరూషలేములోకి రావడానికి యేసుక్రీస్తు ప్రభువు ఒలీవల కొండ దగ్గరకు వచ్చేసాడు. వచ్చేసరికి జనులు చూశారు. జనులు చూడ్డంగానే, యేసుక్రీస్తు ప్రభుని చూడ్డంగానే పరుగు పరుగున యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఒకడు పొలంలో ఉన్న కొమ్మలు నరికాడు, ఒకడు ఒలీవల తోటలో ఖర్జూరపు మట్టలు నరికాడు, ఇంకొకరు బట్టలు తీసుకొచ్చేసారు. ఆ గాడిద మీద వస్తున్నటువంటి గాడిదకు కూడా బట్టలు వేసేసారు, కొత్త బట్టలు వేసేసారు. ఆ గాడిద కొత్త బట్టలు, గాడిదని కాదండి, గాడిద పిల్లని ఎక్కాడు ఆయన. ఏమండి, ఎవ్వరు ఎప్పుడు ఎక్కని గాడిద ఎక్కాడు ఆయన. గాడిద పిల్ల, మార్కు సువార్తలో రాయబడింది. ఈ వచనాలు మీరు చదువుకోండి, టైం లేదు ఇక నాకు. ఏ మనుషుడు ఎప్పుడు ఎక్కని కూర్చుండలేదు ఆ గాడిద పిల్లని ఎక్కాడు ఆయన. ఎక్కడ బట్టలు వేస్తారు దానికి, గాడిదకు కొత్త బట్టలు వేస్తారు. గాడిదకి వస్తుంది, గాడిద చూసింది. ఆ వచ్చేటప్పుడు జనులందరూ, ఏమండి, అంతమంది ప్రజలు. గాడిదలో కూడా 3 రకాలు ఉంటాయండి, చెప్తున్నాను వినండి. ఒకటి అడవి గాడిద, ఒకటి కంచర గాడిద, 2 ఇంటి దగ్గర పనిచేసే గాడిద. అడవి గాడిద ఎలా ఉంటుందో తెలుసు, తన్నిందంటే ఏముండదు, మళ్ళీ ఈగిరావతలు పడతాం. అడవి గాడిద, వీడు అడవి గాడిదలా ఉన్నాడు రేడు. ఏ గాడిద? మనం తిడతా ఉంటాం కదా అప్పుడప్పుడు, అడవి గాడిదలా ఉన్నావు తెలియదేరా నీకు అంటే దానికి ఏం లేదు, ఏమీ తెలియదు ఇక దానికి. ఇక అడవి గాడిద రకం. ఇక కంచర గాడిద ఉంది, బుద్ధి లేని కంచర గాడిద అన్నాడు కీర్తన గ్రంథంలో. కంచర గాడిద, దానికి ఏం లేదు, బుద్ధి లేదు. ఇంటి దగ్గర పనిచేసే గాడిద ఉంది. అబ్రహాముని దేవుడు తన కుమారుని అడిగినప్పుడు అబ్రహాము తన గాడిదకు గంత కట్టి, ఏం కట్టి, గంత కట్టి పొలలు పెట్టి గాడిదను తీసుకుపోతున్నాడు. ఈ గాడిద యజమానుడి కొరకు పనిచేస్తుంది. ఈ గాడిద యజమానుడు భారాన్ని భరిస్తుంది. ఈ గాడిద యజమానుడు క్షేమాన్ని కోరుకుంటుంది. ఈ గాడిద యజమానుడి కొరకే ఉంటుంది అన్నమాట. ఇలాంటి గాడిదలు కొన్ని ఉంటాయి. ఆ రకంలో మనం ఏ రకమో తేల్చుకోవాలి మనమే. ఏమంటే కంచర గాడిదలు, ఈ గాడిదలు ఎవ్వరు మాట వినవండి, లొంగవండి. అసలు కంచర గాడిదలు ఎంతమంది వంచడానికి చూసిన వంగవి, కంచర గాడిదలా ఉండకూడదు మనం. గాడిదతో పోలుతున్నారు ఏంటి అనుకోబాకండి, గాడిద మంచిదే తెలుసా. మాకు గాడిద పాలు ఎంత, ఒక గ్లాసు గాడిద పాలు ఎప్పుడైనా తాగారు మీరు? ఎక్కువగా పరిగెత్తేవాడు ఆయాసం రాకుండా ఉండాలంటే గాడిద పాలు తాగుతారంటండి. ఆ రోజుల్లో దొంగతనాలు చేసే వాళ్ళు బాగా తాగేవారు అంట గాడిద పాలు. గాడిద పాలు తాగినప్పుడు ఉబ్బసం పోద్ది ఏదో అంటారు మరి మొత్తానికి. ఏమండి, గాడిద పాలు ఒక గ్లాసు పాలు కొనాలంటే పోలు అంత రేటు. ఏమండి, అంత విలువైన పాలు దానికి వస్తున్నాయి కదా, అది విలువైన పని చేస్తుందండి గాడిద. ఆడు గాడిదలా పని చేస్తాడు రాడు. ఎలాగా అంటే అర్థం ఏంటి, కల్లా కపటం తెలియదు పనిచేసేటప్పుడు. గాడిదలా పనిచేయడమే అది మంచి మాట చెడ్డ మాట? మంచి మాటే కదా. కల్లా కపటం లేకుండా గాడిదలా పని చేస్తాడు రా. అంత పని చేసినా కానీ చూసారా ఏమన్నారో అని అంటాం కదా మనం. గాడిద, ఈ గాడిద ఇంటి దగ్గర కట్టబడిన గాడిద అండి. ఇది కంచర గాడిద కాదు, ఇది అడవి గాడిద కాదు. ఇది ఇంటి దగ్గర సాధువు చేయబడి కట్టబడిన గాడిద ఇది. నువ్వు లోకంలో పాపిష్టి దానిలాగా, పాపిష్టోళ్ళలాగా, పోకిరి దానిలాగా, పనికిమాలలాగా నువ్వు తిరుగుతూ ఉంటే నీ దగ్గరకు వచ్చి దేవుడు నిన్నే ఎందుకు కోరుకున్నాడు ఎప్పుడైనా ఆలోచించావా? నిన్నేందుకు కోరుకున్నాడు? ముఖేష్ అంబానీ గారు ఉన్నాడు, టాటా గారు ఉన్నాడు, దేశంలో డబ్బున్న వాళ్ళు ఉన్నారు, పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాత్రుల్లో దర్శనములో నా ప్రియ కుమారుడా అంబానీ నువ్వు నాకు కావాలి అని దేవుడు చెప్తే మారడా? అమ్మా మారడా? స్తోత్రం చెప్పండి అందరూ. మారడా? మరి అంబానీ గారిని ఎందుకు కోరుకోలే దేవుడు? ఈ లోకంలో డబ్బు, పేరు ప్రఖ్యాతలు డైరెక్టర్గా ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి, మోడీ నా క్రైస్తవులు నా పిల్లల జోలికి వస్తున్నావేంటి, తాట తెస్తా అన్నాడు అనుకో. వస్తాడేక చెప్పరేంటమ్మా? మరి మోడీ దగ్గరికి వెళ్ళాడేంటి ఆయన? మోడీని మార్చేయచ్చు కదా ఆయన. ఎందుకు కోరుకోలేదు తెలుసా?
లోకములో నాశనమైపోయి పతనమైపోయి ఎవ్వరు ఎన్నిక చేయని నిన్ను, జ్ఞానము లేని నిన్ను, తృణీకరింపబడిన నిన్ను నా యేసు కోరుకున్నాడండి. గాడిద విలువలేని దానిగా ఉంది, ఎవరు దానికి విలువనివ్వట్టు ఎవరండి. అలాంటి విలువలేని గాడిదని తీసుకొచ్చి దాని మీద ఎక్కుతున్నాడు. ప్రవచనం నెరవేర్పండి. ఎక్కడు బట్టలన్నీ రోడ్నేసేశారు. గాడిద చూసింది, ఆశ్చర్యపోయింది. అదే కంచరగాడిద అనుకోండి, ఎగిరి దూకేటవాడు పారిపోతాడు. ఈ అడావుడు ఏంట్రా బాబు, ఈ మట్లట్టుకుని నన్ను కొడతారేమో, ఎక్కడన్నా నన్ను కొడతారేమో భయం వేసి ఎగిరి దూకేటవాడు పారిపోవాలి కంచరగాడిద. కానీ అది పారిపోలేదండి. కొంతమంది ఇలాంటి కంచరగాడిదలు ఉంటారు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఉండరు, స్థిరంగా అటు పరిగెడతారు ఇటు పరిగెడతారు, అటు దూకేస్తారు ఇటు దూకేస్తూ ఉంటారు, అటు వెళ్ళిపోతూ ఉంటారు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు ప్రభుని ఎలా మోయగలవు? నువ్వు దేవుణ్ణి ఎలా నడవగలవు? నువ్వు మంచి వ్యక్తిగా ఉండగలిగితేనే ప్రతి దినము నీ సిలువనెత్తుకుని ఆయన నువ్వు వెంబడించగలవు. ఆయనను సువార్త ద్వారా నువ్వు మోయగలవు. ఏమంటే మనం ఆయన మోయాలంటే ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, రేపు వచ్చే గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి చాలా మంది సిలువను మోసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారండి. ఏం మోసుకుంటా? సిలువ నువ్వెందుకు మోతున్నావయ్యా? నిన్నెవరు మోయమన్నారు సిలువ? శాపగ్రస్తమైన ఆ సిలువను నీ నా కోసం యేసుక్రీస్తు ప్రభువారు మోసారు కదా, మనం ఎందుకు మోయాలి సిలువ? కొంతమంది మెల్లో సిలువేసుకుంటారు, కొంతమంది మొల్లో సిలువేసుకుంటారు, కొంతమంది చేతికి సిలువేసుకుంటారు. ఏమన్నా తాయిత్తా ఏంటిది? తాయిత్తా? మరి తాయిత్తులాగా మెల్లో మొల్లో చేతులు కట్టుకుంటున్నామేంటి? తాయిత్తులా ఏమన్నా లేదండి. మనం సిలువను మోయకూడదు, మనం యేసయ్యను మోయాలి. యేసయ్యను మోయడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన మనకిచ్చిన సువార్త భారాన్ని మోయాలి మనం. ఆయన భుజాల మీద ఎత్తుకుని యేసు గురించి ప్రపంచానికి, యేసు గురించి గ్రామ గ్రామానికి, యేసు గురించి పట్టణ పట్టణానికి, యేసు గురించి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అక్కడ, ఎక్కడ చదువుతున్నావు అక్కడ, ఎక్కడ వ్యాపారం చేస్తున్నావు అక్కడ యేసును నువ్వు మోస్తూ నడవాలి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అన్నాడు కదా, ఒక ఆమె వచ్చి నిన్ను మోసిన తల్లి ధన్యురాలు అంది. అన్నా అవును, కానీ ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేసేవాళ్ళు ఇంకా ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. నన్ను మోసినాము ధన్యురాలని బాగానే చెప్పావు, నువ్వు తాగిన పాలు ఆ కలిగిన ఆ తల్లి ధన్యురాలని బాగానే చెప్పావు, కానీ ఈ నా మాటలు విని వాటి చెప్పున చేసేవారు మరి ఇప్పుడు ఎవరు ధన్యులు చెప్పండి? మరియమ్మ గారు ధన్యులా? ఆయన సేవా పరిచర్య భారాన్ని పట్టుకుని అనేకులకు సువార్త చేస్తున్నవారు ధన్యులా? ఆయనను మోసిన మరియ ఎంతైతే ధన్యురాలో, ఆయనను సువార్త ద్వారా మోసే ప్రతి వ్యక్తి అంతకంటే ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. మొయ్యాలైన మనం ఆయన గురించి ప్రకటన చేయాలి. మోసుకుంటూ వెళ్ళిపోతుంది. జనులు చూశారు, ముగిస్తున్నాను, జనులు చూశారు. అప్పుడు చూడ్డంగానేనండి అందరూ ఖర్జూర మట్టలు పట్టుకున్నారు, అందరూ చెట్లు కొమ్మలు నరికారు, రోడ్డు పొడుగుతన వేశారు, బట్టలన్నీ పరిచేశారు. గాడిదని ఎక్కి యేసుక్రీస్తు ప్రభువు వస్తున్నారు. అప్పుడు ప్రజలందరూ అంటున్నారు, దావీదు కుమారుడికి జయము, హోసన్నా హోసన్నా హోసన్నా, జయము జయము అని ఓ కేకలు వేస్తూ ఉన్నారు. యెరూషలేము అంతా దద్దరిల్లిపోతుంది, యెరూషలేము అంతా దద్దరిల్లిపోతా ఉంది. జనులు ఆయన ముందరను ఆయన వెనకాతలను ఇసుకేస్తే రాలనంత మంది ప్రజలు. ఏంటది? ఇసుకేస్తే రాలనంత మంది ప్రజలు. యెరూషలేములో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. మీరు చదివారు మత్తయిలో, చదవద్దులే ఇంకప్పుడు. యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఈయన ఎవరో, ఈయన ఎవరో? పిలాతు అనే రాజు వచ్చినప్పుడు కూడా ఎంతమంది ప్రజలు గ్యాదర్ అవ్వలేదు కదా, రాజు వస్తేనే ఎంతమంది ప్రజలు రాలేదు కదా. ఈయనెవర్రా బాబు? రాజులకు రాజులా ఉన్నాడు, ప్రభులకు ప్రభులా ఉన్నాడు. యెరూషలేములో ఉన్న చిన్న పెద్ద ముసలి ముద్ద అందరు ఇక్కడికి వచ్చారేంటి? ఏంటి ఏం జరుగుతుంది? ఎవరికి అర్థం కాల. జయము జయము హోసన్నా, జయము జయము హోసన్నా అని యేసయ్యను ఊరేగించుకుంటూ తీసుకెళ్ళిపోతున్నారండి. ఊరేగించుకుంటూ తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికో తెలుసా? వధకు తేబడిన గొర్రెను వధించడానికే. ఈ ఊరేగింపు దేనికి అమ్మా? వధించడానికి. గొల్గొతా పర్వతం మీద నీ నా కొరకు వధించడానికి ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నారు గొర్రెను. యేసుక్రీస్తు ప్రభువారిని, గొర్రె అంటే సాదృశ్యంగా పిలవబడిన యేసుక్రీస్తు ప్రభువారండి, తీసుకువెళ్తా ఉన్నారు. ప్రజలందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. అప్పుడు అందరూ శాస్త్రులు పరిశీలన చేశానన్నారు. యేసయ్యా ఈ మాట వింటున్నావా? వాళ్ళు ఏమంటారు వింటున్నావా? నువ్వంట దావీదు కుమారుడు అంట, నువ్వంట రాజు అంట, నువ్వు వింటున్నావా? వాళ్ళ నోరు ముయ్యించు అని అన్నారు కొంతమంది వచ్చి. అప్పుడు యేసయ్య అన్నాడు, వీళ్ళు ఈ రోజున కేకలు వేయకపోతే నా కోసం రాళ్ళు కేకలు వేస్తాయి ఈ రోజున, రాళ్ళు గంటలేస్తాయి ఈ రోజున.
రాళ్ళు కేకలేసేలాగా ఈరోజు ఈ ధ్వని ఈ యెరూషలేమంతా ప్రజ్వలించబడుతుందని యేసయ్య అన్నాడు. వాళ్ళ కేకలు 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 అరుపులు మధ్యకుండా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేంకి వెళ్తున్నారు. ఒక మాట గుర్తెట్టుకో, నువ్వు చెప్పకపోతే దేవుడు ఇంకొకరి ద్వారా చెప్పేస్తాడు. నువ్వు మాట్లాడకపోతే దేవుడు ఇంకొకరి ద్వారా మాట్లాడేస్తాడా? నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ నేను మాట్లాడకపోతే మాట్లాడేవాడే లేడు, నేను చెప్పకపోతే చెప్పేవాడే లేడు, నేను చెయ్యకపోతే చేసేవాడే లేడు అనుకున్నావేమో సంఘంలో. నిన్ను కాకపోతే దేవుడు ఇంకొకరిని లేవనెత్తుతాడు, ఇంకొకరి ద్వారా తన పనిని ఆయన జరిగించుకుంటాడు. ఆయన అన్నాడు, ఏళ్ళ చెప్పపోతే ఏంటి, రాళ్లతో చెప్పిస్తాను అన్నాడు. అంతే, ఆయన రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. అంతే. మనం చేయకపోతే దేవుడికి చేసేవాళ్ళు బోలంత మంది అన్నారు. అలాగ మాకు దేవుడి దగ్గర నిట్టూరం ఏమో ఒక దేవుడి దగ్గర ఏంటి ఎలా చేస్తావు అన్న మాకు దేవుణ్ణి. నువ్వే పాటి దానివి, నేనే పాటి వాడిని. నువ్వు కాకపోతే ఆయన చేతిలో కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. యాసలు వేయకూడదు మనం. ఆయన సౌలు తప్పించినోడు, మనల్ని తప్పించడం పెద్ద మ్యాటర్ ఏం కాదండి. సౌలు ఎవరో భుజాల మీద నుంచి ఎత్తున్నవాడు, ఈ దేవుడే ఎన్నుకున్న రాజు. ఎన్నుకున్నవాడిని పక్కకు నెట్టేశాడు దేవుడు. మనమే పాటోళ్ళం. ఆయన దృష్టిలో ఎవడైనా తల దించుకుని బ్రతకాలి దేవుని పిల్లలు, తగ్గించుకుని బ్రతకాలి దేవుని పిల్లలు. ఆయన నామానికి ఘనత తెచ్చేలాగా మన మాటలో, ప్రవర్తనలో, క్రియల్లో అన్నిట్లో నేను మాట్లాడే మాట, నేను చేసే పని దేవుడికి మహిమ వస్తుందా లేదా? కొంతమంది సిగ్గుపడతారు దేవుని పని విషయంలో. రావడానికి సిగ్గు, మాట్లాడడానికి సిగ్గు, పాడడానికి సిగ్గు. ఎందుకు నీకు సిగ్గు? దేవుని పనిలో నువ్వు ఎంతగా ఉంటావో దేవుడిని అంతగా వాడుకుంటాడు. రాళ్ళు కేకలేచేలా చేస్తాడు దేవుడు. యెరూషలేముకి వెళ్ళాడు. ఈ మట్టల ఆదివారం, ఈరోజు మట్టల ఆదివారం మనకు కాదులే, ప్రపంచ క్రైస్తవం చేస్తున్నారు. ఈరోజు ఎందుకు చేస్తున్నారు మీకు అర్థమైందా? ఈ వదక తేబడిన గుర్ర ఎక్కడికి వెళ్తుంది? బలి అవ్వడానికి వెళ్తుంది. జయము జయము హోసన్న అని మట్టలు పెట్టుకుని దేవుని స్తుతించారు. యెరూషలేముకి వెళ్ళడంగానే యేసుక్రీస్తు ప్రభు మందిరంలోకి వెళ్ళి దేవాలయంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళందరినీ కొరడా చేసి, నా మందిరాన్ని దొంగల గుహలుగా చేశారు మీరు అని కొరడా చేసి దేవుని వాక్యాన్ని అక్కడ బోధించాడు. ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తే శాస్త్రులు, పరిచయులు అప్పుడు మూకమ్మడిగా కుట్ర చేసి, ఇలాగే ఉంటే మనం దేనికి పనికిరామిక, ఈయన్ని ఏదో రకంగా చంపేయాలని కుట్ర పన్నారు. అప్పుడే యోధా ఇస్కరియోతును పట్టుకున్నారు. ప్రియులరా, ఈరోజు మట్టల ఆదివారం నాడు చెప్తున్నాను, నా రాజు ఎలా వచ్చాడో తెలుసా? ఒక దీనుడుగా, సాత్వికుడుగా, రక్షణ దయచేయడానికి, నిన్ను నన్ను బ్రతికించడానికి, నిన్ను నన్ను లేవనెత్తడానికి నీ రాజు వచ్చాడు ఇలాగని. నీ రాజును నువ్వు స్తుతించగలుగుతున్నావా? నీ రాజు గురించి నువ్వు చెప్పగలుగుతున్నావా? నీ రాజు గురించి గలమెత్తి ఏమైనా పాడగలుగుతున్నావా? స్వార్థ చెప్పగలుగుతున్నావా? ఆ రోజు చంటి పిల్లల యొక్క నోటన స్తోత్రము పుట్టించాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. చంటి పిల్లలు, నువ్వు మోగోళ్ళ కూర్చుంటున్నావేమో, మోగదానిలా కూర్చుంటున్నావేమో, చంటి పిల్లల ద్వారా దేవుడు స్తుతులు పలికిస్తాడు. నువ్వు మాట్లాడిపోతే, నువ్వు మోగగా కూర్చుంటే దేవుడు ఇంకొకరితో మాట్లాడేస్తాడు. ఈ రోజైనా యేసే కోసం మాట్లాడడానికి సిద్ధపడు. యేసే కోసం, నీ రాజు కోసం బ్రతకడానికి సిద్ధపడు. ఈ యొక్క మట్టల ఆదివారం నాడు దేవుని యొక్క ఉన్నతమైన వాక్యానుసారంగా మనం నడుస్తూ, మనం కూడా గాడిదలాగా ప్రభుని మోసుకుంటూ వెళ్తే గాడిదకు ఘనత వచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఘనత వచ్చింది. ఎప్పుడు వేయని బట్టలు, ఎప్పుడు పలకని మాటలు విందే తన ఘనత వచ్చింది. మనం ప్రభుని మోస్తే ప్రభు మనకు ఘనత వచ్చేలా చెయ్యనుగాక. ఈ మాటలను దేవుడు దీవించును.